క్రైస్తలో ఈరోజు దేవుని యొక్క వాగ్దానము కీర్తనలు 18వ కీర్తన 3వ వచనం. యెహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించును. దేవుడి వాక్యం నిలిచును గాక. ఆమేన్. అవునండి, దావీదు భక్తుడు చెప్తున్నాడు, తన శత్రువుల విషయంలో దావీదు కృంగిపోవట్లేదు, తన శత్రువులను బట్టి దావీదు భయపడట్లేదు, ఏం చేయాలని కూడా ఆలోచన చేయట్లేదు. దావీదుకు బాగా తెలుసండి, అందుకే దావీదును దేవుడు చెప్తున్నాడు, దావీదు నా హృదయానుసారుడని. తన శత్రువుల విషయమై దావీదు దేవునికి మొరపెట్టి, నా శత్రువులందరిలో నుంచి, నా శత్రువుల యొక్క వేస్తున్న బాణాల నుంచి, వాళ్ళు పెడుతున్న ఉరిలో నుండి, వారు పన్నుతున్న ప్లాన్ల నుంచి నా దేవుడు మాత్రమే నేను రక్షించగలడని దావీదుకు బాగుగా తెలిసి, తన శత్రువుల విషయమై భయపడక, తన శత్రువుల విషయమై తన దేవునికి మొరపెట్టి దేవుడిచ్చే విడుదలను, దేవుడిచ్చే రక్షణను తను పొందుకొని సమస్త శత్రువుల విషయంలో జయం పొందుకున్నాడు. ఈరోజు నువ్వు ఎలాంటి శత్రువును బట్టి భయపడుతున్నావో, ఏ శత్రువులు ఏం చేస్తారు, లేదా శత్రువు లాంటి సాతాను నుండి ఎలాంటి ప్రాబ్లం వస్తుందని భయపడక, కృంగిపోక దేవునికి దావీదు వల్ల మొరపెట్టి అన్ని విషయాల్లో రక్షింపబడాలి. రీతిగా దేవుడు నీకు అన్ని విషయాలు సహాయం చేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామని. సకల ఆశీర్వాదాల కారణభూతుడైన మా ప్రియ పరలోక తండ్రి యొక్క ప్రార్థన లేకుస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. శత్రువు లాంటి సమస్యను బట్టి కానీ, సాతాన్ని బట్టి కానీ బిడ్డలు కృంగిపోక, భయపడేవారుగా కాక, చేతగాని వారిగా కాక, వాటన్నిటి నుంచి రక్షించే దేవుడైన నీకు మొరపెట్టి ప్రతి పరిస్థితి నుంచి రక్షింపబడుటకు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.